శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీపాద శ్రీవల్లభుల వారు ఒక పర్యాయం నాతో, శంకరభట్టు, మన అగ్నియజ్ఞం తర్వాత ముఖ్యమైనది వాయుయజ్ఞం, నేను వాయుయజ్ఞం కూడా ప్రారంభించబోతున్నాను అని చెప్పారు. వాయుయజ్ఞం అనగా ఏమో నాకు తెలియదాయే. కడుపు నొప్పితో ఒక వృద్ధ బ్రాహ్మణుడు కురుంగడ్డకు వచ్చెను. అతడు విపరీతంగా బాధపడుచుండెను. ఈ నొప్పిని భరించుట కంటే ఆత్మహత్య చేసుకుని మరణించుట మేలని అతడు పలికెను. అంతటా శ్రీపాదుల వారు, నీవు పూర్వజన్మలో ఎందరినో నీ వాగ్బాణాలచే బాధపెట్టి ఉన్నావు, సూటిపోటి మాటలతో హింసించినావు. దానికి ఫలితంగా నేడు నీకు ఈ దురదృష్టకరమైన వ్యాధి సంప్రాప్తమయ్యను. మానవుల వాగ్దోషాలను పోగొట్టుకునుటకు ఈ కలియుగంలో భగవంతుని నామస్మరణను మించింది వేరొకటి లేదు. దీనివలన వాయుమండలమంతయును పరిశుద్ధం గావించబడును. నేను కురుంగడ్డలో నామస్మరణమను మహాయజ్ఞాన్ని ప్రారంభించుట ద్వారా దానికి శ్రీకారం చుట్టుచున్నాను. యోగ స్థాయిలో పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి అను వాగ్రూపాలని నియంత్రించబోచున్నాను. ఎవరైనను సరే శ్రీపాద వల్లభ దిగంబర, దత్త దిగంబర అని మనస్ఫూర్తిగా నా నామస్మరణ చేస్తారో వారికి నేను అత్యంత సులభప్రాప్తుడనై శుభాలను చేకూరుస్తాను అన్నాను. శ్రీచరణులు ఆదేశించినట్లు 3 రాత్రులు 3 పగళ్ళు కురుంగడ్డలో శ్రీపాద శ్రీవల్లభ దిగంబర అను నామం చేయబడింది. ఆ 3 రోజులు మాత్రమే శ్రీపాదుల వారు రాత్రిపూట కురుంగడ్డలో నివసించుటకు అనుమతినిచ్చారు. వృద్ధ బ్రాహ్మణుని కడుపు నొప్పి నివారింపబడినది. శ్రీపాదుల వారిలా అన్నారు, వాయుమండలమంతయును ఈనాడు తప్పుడుగా మాట్లాడబడే వాగ్జాలంచే నిండి ఉన్నది. మానవుడు ఏదైనా ఒక వాక్కును ఉచ్చరించినప్పుడు ప్రకృతిలోని సత్వరజస్తమో గుణాలలో ఏదో ఒక గుణాన్ని గాని, లేదా 2 గుణాలను గాని, లేదా 3 గుణాలను గాని రెచ్చగొట్టుచున్నాడు. ఆ రెచ్చగొట్టబడిన గుణములు మంచికి దోహదం చేయని కారణమున పృథివ్యాపస్తేజో వాయురాకాశాల మీద దుష్ప్రభావం చూపుచున్నవి. ఈ పంచభూతాలు దూషితములగుట వల్ల మొత్తం అంతయును దూషితమై మనిషి మనస్సు, శరీరము, అంతరాత్మ దూషితాలగుచున్నవి. తద్వారా పాపకర్ముడగుచున్నాడు. దాని ద్వారా దరిద్రుడగుచున్నాడు. దరిద్రం వలన తిరిగి పాపం చేస్తున్నాడు. పాపకర్ముడగుట వల్ల మనస్సు దూషితమై దానాది పుణ్యకర్మలు చేయలేకపోతున్నాడు. దానివల్ల తిరిగి దరిద్రుడగుచున్నాడు. మానవుడు దరిద్ర బాధల నుండి విముక్తుడు కావాలనన్నా, లేదా ఇతరములైన పాపకర్మల నుండి విముక్తుడు కావాలనన్నను మనోవాక్కాయ కర్మలందు శుద్ధి కలిగి ఉండాలి. దీనినే త్రికరణ శుద్ధి అంటారు. మనస్సునందు తలచిందే వాక్కునందు రావాలి, వాక్కునందు వచ్చిందే కర్మలో ఉండాలి. త్రికరణ శుద్ధి పొందిన మానవుడు మహనీయుడగుచున్నాడు. మనస్సునందు తలచేది ఒకటి, వాక్కు ద్వారా బహిర్గతమయ్యేది ఒకటి. ఈ రెండింటికి పొంతన లేకుండా చేసేది మరొక్కటి. ఇదే త్రికరణ శుద్ధి లేకపోవుట. అప్పుడు దురాత్ముడగుచున్నాడు. ఈ కలియుగంలో సులభంగా తరించుటకు అనేక మార్గాలున్నవి. అందులో నామస్మరణం సులభప్రదమైనది. నామమును నాలుక మీద నాట్యమాడించుట వల్ల పవిత్రమైన వాక్కులు పలుకుటకు అలవాటగును. నామాన్ని చేయునప్పుడు మనస్సు దైవం మీద లగ్నమగునేని మనస్సు కూడా పవిత్రమగును. తద్వారా పవిత్ర కర్మలను చేయుటకు ప్రేరణ కలుగును. ఒక పర్యాయం క్షయవ్యాధి పీడితుడొక్కడు కురూపురానికి వచ్చింది. అతనికి మధుమేహం కూడా కలదు. దానికి తోడు మరికొన్ని వ్యాధులు కలవు. వానిని చూసి శ్రీ మహాప్రభువులు చాలా కోపగించుకుని ఇలా అన్నారు, ఇతడు పూర్వజన్మంలో గజదొంగ, ఎందరో అమాయకుల సొమ్మును హరించి వారినందరినీ కడగండ్లు పాలు చేశాడు. కుమార్తె వివాహానికి ఒక తండ్రి దాచుకున్న ధనాన్ని తస్కరించాడు. ఆ తండ్రి ధనాన్ని పోగొట్టుకునుట వల్ల కుమార్తె వివాహం చేయలేని వాడయ్యాడు. సకాలంలో కుమార్తెకు వివాహం చేయలేకపోయినందుకు అతడు కులం నుండి బహిష్కృతుడయ్యాడు. వరదక్షిణ ఇయ్యలేని కారణం వల్ల సరియైన సంబంధాలు రాక వృద్ధులైన పెండ్లి కొడుకులే దొరుకుతూ ఉన్నారు. అంతటా ఆ కన్య ఆత్మహత్య చేసుకుని అసువులు బాసింది. నిండు 100 ఏళ్ల జీవితం బుగ్గిపాలైంది. ఆ క్షయరోగి అత్యంత దీనాలాపాలతో శ్రీచరణాలను వేడుకున్నాడు. దయాంతరంగులైన శ్రీచరణులు వారిని పంచదేవ పహాడ్ నందలి దర్బారులోని గోశాలలో పడుకుని పెట్టండని చెప్పారు. అచ్చట దోమల బాధ కూడా మిక్కుటంగా ఉండేది. వానికి త్రాగుటకు మంచినీళ్లు కూడా ఇయ్యవలదని గురుదేవులు శాసించారు.
వానికి ఒక కలలో రాక్షసులు కనిపించి వాని కంఠాన్ని నొక్కి చంపుచున్నట్లు కల వచ్చింది. ఇంకొక కలలో పెద్ద రాతి బండ ఇతని ఛాతీపై పెట్టబడింది. ఆ బండ మీద బలిష్ఠుడైన పహిల్వాన్ ఒకడు కూర్చుని ఉండెను. ఈ 2 కలలతోనూ అతని కర్మఫలం పరిపక్వమై అతడు స్వస్థుడయ్యాడు. భౌతికంగా అనేక సంవత్సరాలు బాధపడవలసి ఉన్న దుష్కర్మయోగాన్ని శ్రీపాదుల వారు ఆ క్షయపీడితుని చేత ఈ విధంగా మానసికంగా అనుభవింపజేసి కర్మ విముక్తుణ్ణి చేశారు. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము.